కొత్త నూతన ఎక్సైజ్ పాలసీని తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా ఈ పాలసీ తీసుకురావడానికి గల కారణాలు గత ప్రభుత్వంలో మరి ఆనాటి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల టోటల్ ఏదైతే ఇవాళ ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అనేక రకాలుగా భ్రష్టు పట్టించినటువంటి విధానం చూసాం. వాళ్ళ దోపిడీకి అడ్డదారు లేకుండా చేసుకున్నటువంటి విధానాలు చూసాం అధ్యక్ష. దాంట్లో ప్రధానమైంది కూడా ఈ ఎక్సైజ్ శాఖ ద్వారా చాలా అస్తవ్యస్తంగా లోపభూయిష్టంగా ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల రాష్ట్ర ఆదాయం నష్టపోయింది. అదేవిధంగా ప్రజల యొక్క ఆరోగ్యాలు నష్టపోయినాయి. అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా చూసుకుంటే అధ్యక్ష, ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆ రోజున ప్రచార సభల్లో చాలా సభల్లో ఆయన చెప్పారు అధ్యక్ష, మద్య నిషేధం చేస్తానని చెప్పారు అధ్యక్ష. తర్వాత ఎన్నికైన తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మద్య నిషేధాన్ని దశల వారీగా చేస్తానని చెప్పి, ఎందుకంటే ఆడబిడ్డలందరూ కూడా నమ్మారు మద్యపాన నిషేధం చేస్తారేమో అని చెప్పి నమ్మారు. కానీ వచ్చిన తర్వాత ఆయన దాన్ని పక్కన పెట్టి నేను దశల వారీగా చేస్తానని చెప్పి ఫస్ట్ అక్కడే అబద్ధాలు ఆడటం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా చివరికి ఆయన ఏం చెప్పారు, కేవలం 5 స్టార్ హోటల్స్కి మాత్రమే పరిమితం చేస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. ఒకవేళ అది చేయకపోతే 2024 ఎన్నికలకు వెళ్ళమని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష. అలాంటిది ప్రారంభంలో ఏం చేశారు, 2934కి దుకాణాలని తగ్గించారు అధ్యక్ష. తగ్గించి మళ్ళీ ఏపీటీడీసీ కింద 458 షాపులు, అవి కాకుండా మళ్ళీ 3392 షాపులకు పెంచడం జరిగింది అధ్యక్ష. అంటే టూరిజం డిపార్ట్మెంట్ తరఫున మళ్ళీ వేరే తీసుకున్నారు అధ్యక్ష. ఇవి ఒక 3392 షాపులు మళ్ళీ పెంచారు అధ్యక్ష. ఇవి కాకుండా 840 బార్ సంఖ్యలను కూడా అలాగే ఉంచడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఆ రోజున ఎంఆర్పీ రేట్లు విపరీతంగా పెంచేయడం జరిగింది అధ్యక్ష. దాదాపు 75% రేట్లు పెంచేయటం వల్ల చాలా మంది ఈ రేట్లకు తాగలేక ఇలిసిట్కి లేకపోతే పక్క రాష్ట్రాలకి అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుని తాగే పరిస్థితికి వచ్చింది. దానివల్ల చాలా మంది అనారోగ్యం పాల్గొనడం కూడా జరిగింది అధ్యక్ష. రాష్ట్రానికి రావాల్సినటువంటి పెద్ద ఎత్తున రావాల్సినటువంటి ఆదాయాలు కూడా మనకు కోల్పోవడం జరిగింది అధ్యక్ష. ఈ పాలసీని కేవలం వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ లాభాల కోసం వాళ్ళు దీన్ని దుర్వినియోగం చేయడం జరిగింది. ఇదే కాదు, వాళ్ళు చేసే అక్రమాలకి అడ్డం లేకుండా ఉండడం కోసం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా నిట్ట నిలువున చీల్చేశారు అధ్యక్ష. 70% మందిని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా తీసుకెళ్లి సెబ్ అని పెట్టి ఒక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, ఆనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష, ఈ సెబ్ ద్వారా ఈ రాష్ట్రంలో మొత్తం కూడా ఇసుకలో కానీ, మైనింగ్ లో కానీ, శాండ్ లో కానీ, లేదంటే మధ్యలో కానీ ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా చేస్తానని చెప్పి వాగ్దానాలు చేసినటువంటి వ్యక్తి ఆ రోజున సెబ్ని నిట్ట చీల్చేసి వాళ్ళకి ఎటువంటి అధికారాలు ఇవ్వకుండా, వాళ్ళ స్టేషన్లన్నీ కూడా ఎందుకు ఉపయోగపడకుండా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకునే విధంగా వాళ్ళు పట్టించుకోరు, వీళ్ళు పట్టించుకోరు, ఎవరు కేసు కట్టాలో తెలియనటువంటి పరిస్థితుల్లో ఆ రోజున సెబ్ అంతా కూడా నిర్వీర్యం అయిపోయారు అధ్యక్ష. ఈ గందరగోళంలో టోటల్ మొత్తం కూడా విపరీతంగా నేరాలు పెరిగిపోయినాయి అధ్యక్ష. అప్పటికి నేరాలు నమోదైన 64% పెరిగాయి అధ్యక్ష. అరెస్టులు 161% పెరిగాయి అధ్యక్ష. అలాగే నాన్ డ్యూటీ మద్యం స్వాధీనం 66% పెరిగింది అధ్యక్ష. అలాగే 1,78 లీటర్ల సారాన్ని స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. ఇది కాకుండా బెల్ట్ షాప్ కేసులు 69,000 కేసులు, వాళ్ళ మీద అరెస్టులు 74,000 మందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. గాంజా కూడా విపరీతంగా పెరిగిపోయింది అధ్యక్ష. ఎందుకంటే ఈ ఎంఆర్పీ రేట్లు పెంచడం వల్ల ఏదైతే మద్యం తాగలేక గంజాయో లేదంటే వేరే నాటు సారాకు వెళ్ళిపోయినటువంటి సందర్భంలో చూసుకున్నట్టయితే 14-19లో కేవలం 1,364 కేసులుంటే 19-24లో 5,900 కేసులు గంజాయి కేసులు, అంటే దాదాపు 300% ఇంక్రీజ్ అయింది అధ్యక్ష, పెరిగింది గంజాయి కేసులో. దాదాపు 17,500 మందిని ఈ సందర్భంగా అరెస్టులు చేయడం కూడా జరిగింది. మరి దీన్ని సభ్యులు కూడా వాళ్ళ స్వార్థం కోసం దాన్ని అస్తవ్యస్తం చేయడం జరిగింది అధ్యక్ష. అలాగే నాణ్యతలో కూడా అసలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఏది పడితే కంపెనీలు తీసుకోవడం, దాని నుంచి తయారు చేసిన దాన్ని కనీసం టెస్ట్ కేవలం వాళ్ళు చేసింది ఏంటంటే గతంలో ఈఎన్ఏను కేవలం ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్కి సంబంధించినటువంటి డిస్టిలరీ వద్ద కేవలం పరీక్షలు నిర్వహించడం జరిగింది.
దానివల్ల వాళ్ళు చేసింది కూడా కేవలం స్ట్రెంత్, ఆల్కహాల్ స్ట్రెంత్ ఉందని మాత్రమే చూశారు తప్ప ఆ ఆల్కహాల్లో ఏదైతే ఆ లిక్కర్ బాడీస్ లో ఏమున్నాయి, మెటల్స్ ఉన్నాయా, కెమికల్స్ ఉన్నాయా, ఏంటి ఉన్నాయి అనేది కూడా వాళ్ళు చూసుకోకుండా కేవలం స్ట్రెంత్ చూసుకుని మార్కెటింగ్ చేసుకున్నారు తప్ప ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు అధ్యక్ష. చాలా మంది దీనివల్ల అనారోగ్యం పాలైపోవడం కూడా జరిగింది అధ్యక్ష. అలాగే వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం అధ్యక్ష టోటల్ ఏపీఎస్బిసిఎల్ ను కూడా దుర్వినియోగం చేశారక్క. దాని ద్వారా వాళ్ళు రీటైల్ అమ్మకాలకి, ఏపీఎస్బిసిఎల్ ద్వారా రీటైల్ అమ్మకాలకి తెరలేపారు అధ్యక్ష. గతంలో ఏంటంటే 2014-19లో ప్రైవేట్ వర్తకం చేసుకునే వాళ్ళు ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి ఫీజులు అయితే ఉన్నాయో అవి మధ్య లైసెన్స్ ఫీజులు అవి కట్టుకునే వాళ్ళు అధ్యక్ష, వ్యాపారం వాళ్ళు చేసేవాళ్ళు. కానీ ఇదంతా కూడా వాళ్ళ చేతుల్లో తీసుకోవడం కోసం ఏపీఎస్బిసిఎల్ని ఈ వ్యాపారం అంతా కూడా ప్రైవేట్ నుంచి తీసుకుని రీటైల్ అమ్మకం కూడా ప్రభుత్వం చేత చేపట్టడం కూడా జరిగింది అధ్యక్ష. దీని ద్వారా చేసింది ఏంటంటే వాళ్ళు కస్టమర్కి ఎంపిక చేసుకునే అధికారాలు లేవు. షాపుల్లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పెట్టుకున్నారు. ఆ షాపులో వాళ్ళకి కావాల్సినటువంటి సరుకు మాత్రమే ఉంటుంది. ఇవాళ అన్ని బ్రాండ్స్ ఇవాళ ఉండాల్సినటువంటి షాపుల్లో కేవలం కొన్ని బ్రాండ్స్నే, వాళ్ళకి అవకాశం ఉన్నటువంటి బ్రాండ్స్ని మాత్రమే పెట్టుకుని వాళ్ళకి ఏదైతే వాళ్ళకి సూట్ కేసులు ఇస్తారో ఆ కేసులు వాటికి సంబంధించినటువంటి బ్రాండ్స్ మాత్రమే అందులో పెట్టడం జరిగేది అధ్యక్ష. కస్టమర్ వెళ్ళి నాకు ఫలానా బ్రాండ్ అని అడిగే పరిస్థితి లేదు. 200 రూపాయల సరుకు ఉందా, 100 రూపాయలు ఉందా అని చెప్పి అడిగి తెచ్చుకునే పరిస్థితికి ఆనాటి ప్రభుత్వం దిగజార్చేది అధ్యక్ష.